హలో ఫ్రెండ్స్, మనము ఒక దినము మంచి దినము, లేకపోతే ఇది చెడ్డ దినము, ఈ సంవత్సరం మంచిది లేకపోతే చెడ్డది, లేకపోతే ఈ వారం మంచిది, తిథులు పాటించాలి, అమావాస్య, పున్నమి, ఈ రోజులన్నీ కూడా మనము పాటించాలా? అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఏమని చెప్పబడుతూ ఉంది? పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనము చూసినప్పుడు, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు, మీ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అన్నారు. అంటే మనం అలా అనుకోకూడదన్నమాట. అలా అనుకున్నప్పుడు మన పాత జీవితంలో ఏదైతే మనం చేశామో, వారాలు, తిథులు, మరి అలాంటివి, అవి మరలా వెనక్కి తిరిగి చూచిన వారం అవుతాం. మన పాత జీవితానికే మరలా మనము వెనక్కి చూసిన వారం అవుతాం. అలా కాకుండా దేవుడు అన్ని దినాలను ఒకేలాగా ఆశీర్వదించున్నాడు. అన్ని దినాలు మంచివి. ఆమేన్. హల్లెలూయా.